వరకు 2 అట్లా పెడతాం. మామూలుగా మీకు ఇప్పుడు చూపిస్తుంది మనం రెగ్యులర్గా మనకు అందుబాటులో ఉండే జీడిపప్పు అనేది కదా, వాటికి సంబంధించి ఆ జీడిపప్పు వచ్చిన తర్వాత వాటిని బాగా కాల్చి ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్లాగా జీడిపప్పు కార్మికులు ఎంతో కష్టపడి వాటిని ఒలిచి దీంట్లో వేస్తారు. చూడండి ఎంత శ్రమ ఉన్నదో మనం చూసేటువంటి జీడిపప్పు వెనకాల. ఇవన్నీ మంచి పప్పు వచ్చినప్పుడు తీస్తున్నారు, పప్పు బాగోకపోతే తీసేస్తున్నారు. ఇవ్వండి ఇది ప్రాసెస్. ఇదంతా కూడా జీడిపప్పు. ఇట్లాగా జీడిపప్పు పరిశ్రమ మీద ఆధారపడి కార్మికులైన వాళ్ళందరూ ఇవ్వండి 1, 2, 3 ఇట్లా పరిశ్రమలు ఉంటాయి. ఈ పరిశ్రమలో ఆ ప్రాసెస్ దానికి సంబంధించినటువంటి కష్టం అదంతా కూడా మీకు లాంగ్ వీడియోలో పెట్టేస్తాను.